హలో గాయ్స్, ఈరోజు వీడియోలోని సింపుల్గా నార్మల్ నీడిల్తోని మగ్గం వర్క్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. సో ఫస్ట్ అయితే నేను క్లాత్ పైన నెక్ అయితే డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకుని ఫ్రేమ్కి అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. ఈ వర్క్ నేను నెట్ అటాచ్ చేసి కుడదామని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి శారీ మ్యాచింగ్ నెట్ అయితే తీసుకున్నాను. తీసుకుని దీనికైతే అటాచ్ చేసుకున్నాను అనమాట. మనం నెట్ ఎలా అటాచ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ ఫ్రేమ్కి ఎలా అయితే అటాచ్ చేస్తామో అలానే డబల్ ఫోల్డ్లోని నెట్ అనేది మనం అటాచ్ చేసేసుకోవచ్చు. బట్ నెట్ అనేది టైట్గా లాగాలన్నమాట, అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదు అంటే నెట్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక నేను చూపిస్తున్నాను కదా, అలా మనం కొంచెం అయితే నెట్ యూస్ చేయొచ్చు అనమాట. నేను యూస్ చేసింది అయితే మనం ఫస్ట్ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్కి నెట్ అనేది 1 to 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుని పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనం నెట్ అటాచ్ చేసినప్పుడు టైట్గా లాగి పిన్స్ అన్నది పెట్టుకోవాలి. లేదు లూజ్గా ఉంది అంటే మాత్రం మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మనం నెక్ కట్ చేస్తాం కదా బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్, అప్పుడు లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో టైట్గా అయితే నెట్ అటాచ్ చేసుకోవాలి. సో ఇలా నేను నెట్ అనేది అటాచ్ చేసేసుకున్నాక నెక్ ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకున్నామో దానిపైన గోల్స్ కుట్ట అనేది కుట్టేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత జిగ్ జాగ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. పైన వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుంది, కిందన వచ్చేసి యూ షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా అయితే నెక్ ఉంటుంది. దానికి మొత్తం జిగ్ జాగ్ స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత నేను పైన బోట్ నెక్ వేసుకున్నాను కదా, దానికైతే షుగర్ బీట్స్ అయితే కుడుతున్నాను. నేను మగం నీడిల్తో అయితే కుట్టేస్తున్నా. ఒకవేళ మీకు మగం నీడిల్తో కుట్టడం రాకపోతే నార్మల్ నీడిల్తో అయినా ఒక 2-3 బీట్స్ అయితే తీసుకుని కుట్టచ్చు అనమాట. సో ఇలా ఒక లైన్ అయితే షుగర్ బీట్స్ వేసుకున్నాను. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి స్టోన్ చైన్ ఉంటుంది కదా, అదొక లైన్ వేసుకున్నా. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీట్స్ అయితే వేసేసుకున్నాను. సో అలా ఒక 3 లైన్స్ అయితే వేసుకుని దాన్ని మొత్తం నెక్ చుట్టూ కూడా నేను గొలుసు కుట్ట అనేది కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం థ్రెడ్స్ కట్ చేసేది ఉంటుంది కదా, దాంతో మనకి ఎక్స్ట్రా ఉన్న నెట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. చాలా కేర్ఫుల్గా నెట్ అనేది మనం ఎక్కడైతే కుట్టామో దాని పక్కనే కట్ అవుతున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. మనం కేర్ఫుల్గా కట్ చేయకపోతే క్లాత్ అనేది కట్ అయిపోతుంది. సో చూసుకొని ఎక్సెస్ ఉన్న నెట్ అంతా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు చెప్పాను కదా నేను చైన్ స్టిచ్ అనేది వేసుకున్నానని. సో 2 టైమ్స్ అయితే చైన్ స్టిచ్ వేసుకున్నాను. సో అందుకని కొంచెం బ్రాడ్గా అయితే కనిపిస్తుంది. సో ఇలా నెక్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను. మనకి శారీలో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ లాగా అయితే వచ్చిందనమాట. సో అది బేస్ చేసుకుని ఆ 2 కాంబినేషన్స్లో నేను ఇలా అయితే డిజైన్ చేసుకుంటున్నాను. ఫ్లవర్కి నేను గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యేలాగా చూసుకుని జర్దోసిని అండ్ రైస్ బీట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను సిల్వర్ కలర్ కుందన్ ఉంటుంది కదా, దాన్ని అయితే అంటించేసుకొని దాని చుట్టూ కూడా ఒక 4 సిల్వర్ కలర్ జర్దోసిని తీసుకుని ఇలా యూ షేప్లో అయితే రింగ్ వచ్చేటట్టుగా అయితే కుడుతున్నాను. ఫస్ట్ మనం ఎక్కడైతే సూదిని ఎక్కించుకున్నామో అక్కడ జర్దోసిని ఎక్కించుకొని మనకి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దాని పక్కనే మనం నీడిల్ అనేది కిందకి దించేసుకుంటే మనకి కరెక్ట్గా రింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ రింగ్ని పైకి నొక్కి పెట్టుకుని పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే అది పైకి లెగకుండా ఉంటుంది. సో ఇలా అయితే నేను ఒక 4 స్ప్రింగ్స్ని అయితే కుట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ మిడిల్లో ఫస్ట్ నేను ఇక్కడ సిల్వర్ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు గోల్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి ఒక గోల్డ్ కలర్ రైస్ బీడ్ అండ్ 1 చమ్కీ తీసుకున్నాను. తీసుకుని మిడిల్లో వచ్చిన గ్యాప్లో నేను ఆ 4 రైస్ బీడ్స్ అన్నది కుట్టేశాను అనమాట. 1 బీడ్ 1 చమ్కీని తీసుకుని సో ఇలా అయితే కుట్టుకున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అనమాట. శారీ చాలా బాగుంది. సో ఆ శారీ కలర్ థ్రెడ్ అయితే తీసుకుని నేను ఒక 5 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. దాన్ని డబల్ చేస్తే 10 స్టాండ్స్ అయితే అవుతాయి కదా. సో అలా 10 స్టాండ్స్ని తీసుకుని నేను ఇక్కడ లాంగ్ నాట్స్ అనేది వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి స్ప్రింగ్ కుట్టాం కదా, దాని మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, ఆ మిడిల్లో మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి థ్రెడ్ని తీసుకుని ఒక 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేసుకుని కొంచెం స్ప్రింగ్కి పైన ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే కిందకి మనం థ్రెడ్ని లాగేసుకుంటే లాంగ్ నాట్ అన్నది పడిపోతుంది. నాకు మగ్గం వర్క్లో అన్ని నేమ్స్ తెలీదు అనమాట. సో నాకు వచ్చిన నేమ్స్లోనే నేను చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కనుక ఐఎమ్ సో సారీ. సో నాకు వచ్చిన లాంగ్వేజ్లోనే నేను చెప్తున్నాను. సో ఇలా మిడిల్లో ఉన్న గ్యాప్లోని నేను లాంగ్ నాట్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫ్లవర్కి గోల్డ్ అండ్ సిల్వర్ యూజ్ చేసాం కాబట్టి దీనికి ఫుల్గా నేను గోల్డే యూజ్ చేస్తున్నాను. దీనికి యూజ్ చేసిన వచ్చేసి ఫస్ట్ అయితే మిడిల్లోని గోల్డ్ కలర్ స్టోన్ పెట్టుకుని దానిపైన వచ్చేసి ఒక 3 బీడ్స్ లాగా కుడుతున్నాను అనమాట. ఒక 1 కట్ బీడ్, 1 షుగర్ బీడ్ అండ్ 1 చమ్కీ తీసుకున్నాను. సో అలా ఆ 3తోని ఒక 3 లైన్స్ లాగా వేసుకున్నాను. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మనం ఇంకా వేరేలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మనం మొత్తం అంతా ఒక 3 షుగర్ బీట్స్ అండ్ 1 చమ్కీ అలా కలిపి వేసుకోవచ్చు. లేదంటే 3 షుగర్ బీట్స్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం 4 mm బీడ్స్ ఉంటాయి కదా, గోల్డ్ బీడ్స్ పెద్దవి, అది అండ్ 1 షుగర్ బీడ్, అవి 2 కలిపి కూడా ఇలా 3 వచ్చేటట్టు కుట్టచ్చు. లేదు అంటే కనుక మనం స్ప్రింగ్ నాట్స్ వేస్తాం కదా, లాంగ్ నాట్స్, అలా కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ యూస్ చేసుకోవచ్చు అండి. కొత్తగా మనం ఏదన్నా ఒక ఫోటో చూసాము అంటే అందులో ఎలా అయితే చూపించారో అలానే కుట్టాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్టుగా మన దగ్గర ఉన్న వాటితో ఇలా అయితే సింపుల్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్ మొత్తం ఇలా నేను కుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాస్క్, మనకి నెట్ అటాచ్ చేసిన దగ్గర క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ కట్ చేసుకోవడం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఈ వర్క్ వచ్చేసి నేను నెట్ అటాచ్ చేసి కుట్టేది ఇది నేను ఫస్ట్ టైం అయితే కుడుతున్నాను అనమాట. నాకు కూడా చాలా భయం వేసింది, అక్కడ అయితే నేను మెయిన్ నెట్ అనేది కట్ చేసేస్తానేమో అని. సో చాలా కేర్ఫుల్గా అయితే నేను ఈ క్లాత్ని కట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను కట్ చేశాను కదా, ఆ కట్టర్నే యూజ్ చేస్తున్నాను అనమాట. మనం కుట్టిన పక్కనే ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కిందన నెట్ని చూసుకోవాలి, పైన కట్ చేసే క్లాత్ని కూడా చూసుకొని చాలా స్లోగా అయితే మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను వీడియోలో అయితే మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను, బట్ చాలా స్లోగా అయితే కట్ చేసుకోవాలి. నాకు కూడా ఒక 10 to 15 minutes అయితే పట్టింది ఇది కట్ చేయడానికి. వీడియో అయితే తీయకూడదని అనుకున్నాను, బట్ బిగినర్స్కి తెలియదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తాను. సో ఇలా స్లోగా మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న నెట్ని చాలా కేర్ఫుల్గా స్లోగా అయితే క్లాత్ని కట్ చేసేసుకున్నాను. సో కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో డిజైన్ అయితే ఇది. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమన్నా డిజైన్స్ కావాలన్నా నన్ను అడిగేయండి. సో ఇంతే ఇంకా వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి ఉంటాను. బాయ్ గాయ్స్, టేక్ కేర్.